జర్మనీ సిటీ అయిన మ్యూనిచ్లో ఒక మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎంఎస్సి ఒకటి జరుగుతుంది. ఈ మ్యూనిట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మ్యూనిచ్లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో ఒక పెద్ద సంచలనం రేపాడు. అదేంటి, మళ్ళీ ట్రంప్ అన్నదే మళ్ళీ ఆయన పునరావృతం చేశాడు. అన్ని దేశాలు ఉన్నప్పుడు, వందలాది దేశాల నేతలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈవెన్ మసీం మున్నీర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, ఇది అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఏం చెప్తున్నాడంటే, భారత్ మాకు రష్యా ఆయిల్ కొనదని హామీ ఇచ్చింది అని చెప్పాడు. అంటే ఇది పెద్ద సంచలనం అండి. ఎందుకంటే భారతదేశం ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొంటుందో అనే ఒక మన రైట్, మన హక్కుని అమెరికా ఎవరు చెప్పడానికి, మన స్ట్రాటజిక్ అటానమీ ఏమైంది? అందుకే వెంటనే భారతదేశం ప్రతిస్పందన అద్భుతంగా ఎస్ జయశంకర్ గారు చెప్పడం జరిగింది. అది ఏం చెప్పారంటే, మేము హామీ రష్యా నుంచి ఆయిల్ కొంటామా, అమెరికా నుంచి కొంటామా, వెనిజులా నుంచి కొంటామా, సౌదీ అరేబియా నుంచి కొంటామా, యుఏఈ కొంటామా, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి కొంటామా, ప్రపంచంలో 40, 50, 100 దేశాల నుంచి ఆయిల్ కొంటున్నాం. కానీ ఒక్కో దేశం నుంచి ఎక్కువ ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి మేము రష్యా నుంచి ఎక్కువ కొంటున్నాం. గత సంవత్సరం అయితే 33% రష్యా నుంచి కొన్నాం. ఎందుకంటే రేటు తక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి, రేటు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాం. అంతేగాని ఇప్పుడు మీరు వెనిజులా అమెరికా రేటు తక్కువ ఉంటే అమెరికా నుంచి కొంటాం. రష్యా నుంచే మేము కొంటామని రష్యాకి మేము ఏమీ హామీ ఇవ్వలేదు. మా ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ ది ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సర్న్, ఓకే, వీఆర్ మెయింటైనింగ్ స్ట్రాటజిక్ అటానమీ, అది పదం ఉపయోగించారు. అంటే వ్యూహాత్మకంగా స్వతంత్ర నిర్ణయాన్ని మేము ఫాలో అవుతున్నాం. అది రష్యాకి మా హామీ ఇవ్వలేదు, అమెరికాకి మేము హామీ ఇవ్వలేదు. ఎక్కడ రేటు తక్కువ ఉంటే, ఎక్కడ మాకు ఎనర్జీ సెక్యూరిటీ వస్తుందంటే అక్కడే కొంటాం. 2 డైవర్సిఫికేషన్ ఆఫ్, అంటే ఒక దేశం మీద ఆధారపడేలా మేము కొనం. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో, మధ్య ఆసియాలో శాంతి సుస్థిరతల యుద్ధం వస్తే అక్కడ నుంచి తెచ్చుకోలేము, వెంటనే రష్యా నుంచి తెస్తాం. రష్యా నుంచి యుద్ధం ఉందనుకోండి, వెనిజులా నుంచి తెస్తాం, లేదా ఆఫ్రికా, నైజీరియా నుంచి తెస్తాం. కాబట్టి మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అనేది పెట్టుకున్నాం. స్ట్రాటజిక్ అటానమీ అని ఒక అద్భుతమైన సమాధానం ఎస్ జయశంకర్ గారు చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఇదే భారతదేశ విధానం కూడా. యాజ్ ఫార్ యాజ్ ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ కన్సర్న్, ఇండియా ఇప్పుడు ఏంటి, ఎనర్జీ అంటే మనం స్వయంగా మనం ఉత్పత్తి చేసుకోలేం. ఏది పెట్రోలియం, నేచురల్ గ్యాస్ని మనం స్వయంగా చేసుకోలేం. మొత్తం 85 నుంచి 90% దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఒక దేశం మీద ఆధారపడకూడదు. ఈ గ్రోత్కి ప్రధానమైన వనరే ఆయిల్, నేచురల్ గ్యాస్. అది ఎన్ని దేశాల నుంచి కావాలంటే అన్ని దేశాల నుంచి తెచ్చుకుంటాం. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకుంటాం. ఎవరు బాగా ప్రాబ్లం లేకుండా, హడ్డీలు లేకుండా ఇస్తారో అక్కడ నుంచి తెచ్చుకుంటాం. కాబట్టి రష్యా నుంచి మాకు హామీ ఏం లేదు. అలాగే రష్యా నుంచి మేము తెచ్చుకోమని చెప్పం. ఇప్పుడు మీరు వెనిజులా నుంచి అమెరికా సప్లై చేసే ఆయిల్ కంటే రష్యా తక్కువ ఇస్తున్నాను, అక్కడి నుంచే తెచ్చుకుంటాం. అంతేగాని రష్యా నుంచి తెచ్చుకోమనేది మాకు లేదు. కాబట్టి మేము పుతిన్ కూడా కన్విన్స్ చేయగలుగుతాం. పుతిన్ కోప్పడరు, ఎందుకంటే మా విధానం, నువ్వు తక్కువ ఇస్తే తెచ్చుకుంటాం, నువ్వే రేటు పెంచితే మేము తెచ్చుకోం. ఒకప్పుడు రష్యా నుంచి చాలా తక్కువ తెచ్చుకున్నాం. ఇది కారణమని భారత ఎనర్జీ విధానాన్ని ప్రకటించారు. ఒక అద్భుతం. అంతేగాని ట్రంప్ రష్యా నుంచి కొనదు అని చెప్తుంటే, రష్యా నుంచి కొనకపోవడం ఉండదు. తక్కువ రేటు ఎక్కడ వస్తే అక్కడ కొనం, అంతే. ఇప్పుడు రష్యా ఆయిల్ కంటే మీరు తక్కువ ఇస్తున్నారు వెనిజులా, మేము తెచ్చుకుంటున్నాం అంతే అని ఒక అద్భుతమైన భారత ఎనర్జీ విధానం. ఇది ఏంటంటే ఇండియా గ్రోత్కి అత్యధిక ప్రధానమైన బేసిక్ ప్రొడక్ట్ ఏంటంటే ఎనర్జీ, న్యాచురల్ గ్యాస్. వీటి మీద భారత్కు ఒక అద్భుతమైన విధానం మెయింటైన్ చేస్తుందని దీంతో మనం చెప్పుకోవచ్చు.